అంత అన్యాయంగా ఘోరంగా మతం పేరుతో చాలా ఘోరంగా చంపడం జరిగింది. మతం పేరుతో విద్రోహం చేస్తున్నటువంటి 78 ఏళ్లుగా ఈ దేశాన్ని నాశనం చేయాలి, విభజించాలి, మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ యొక్క రావణ కాష్టం ఈ దేశంలో ఉండాలని కోరుకున్నటువంటి శక్తులు, దేశాలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వీటన్నిటిని పూర్తిగా ఖండిస్తున్నాం. మనకి ఈరోజు విశ్వగురువు లాంటి మన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయనతో పాటు అడుగుజాడలు నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీరందరూ కూడా సత్య నిష్ఠతో అలాగే ఈ యొక్క ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితంగా మన పైన దాడికి వాళ్ళు ఖండిస్తూ ఇప్పుడు మనమంతా చేయాల్సింది ఏంటంటే ఏకదాటిపైన ఉండాలి. మనమంతా హిందువులంతా, హిందూ సమాజం కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనమంతా ఏకదాటిపైన వచ్చి మన నాయకుడు మోదీ గారు ఏ చర్య తీసుకున్నా ఆయనకి మన సంపూర్ణ సంఘీభావాన్ని తెలుపుతూ మన యొక్క ఉమ్మడిగా మన ఐకమత్యంతో మనమంతా కూడా ఆయన ఏం చేసినా కూడా సపోర్ట్ చేయడం ద్వారా ప్రపంచమంతా కూడా ఆయన వైపు చూస్తుంది. ప్రపంచంలో నాయకులందరూ కూడా ఆయన ఏం చేసినా కూడా మీకు సపోర్టుగా ఉంటున్నామని చెప్తున్నారు. ఆయన ఒక ప్రతిజ్ఞ సంకల్పం తీసుకున్నారు. ఇటువంటి ఉగ్రవాద ముఖాలన్నింటినీ కూడా ఏరి పారేస్తా, భూమి చివరి వరకు తరిమి కొడతా అని చెప్తున్నారు. అటువంటి నాయకులకు అండగా ఉందాం. మన హిందూ సమాజం అంతా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అయితేనే, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ ద్వారా మనమందరిగా ఒకటిగా ఉండి ఏకకంఠంతో నరేంద్ర మోడీ గారి ప్రతి చర్యని సమర్థిస్తూ మనం ఆయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఈ యొక్క సనాతన ధర్మం కోసం మేము కూడా ఖచ్చితంగా నిలబడతామని తెలియజేస్తూ ఈ యొక్క ఉగ్రవాదం అంతమే, మోదీ గారి పంతం ఉగ్రవాదం అంతం అని మేము చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.